ఎన్నో పనులు పెండింగ్ పడిపోయినాయి కాబట్టి ఆయన ప్రభుత్వం కూలిపోయింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ మీద ఒక ఆశలు పెట్టుకొని వాళ్ళు ఏదో చేస్తారు ఈయన చేయని అని చెప్పి పౌర సమాజం మొత్తం కూడా కష్టపడి అంత పెద్ద తెలంగాణ తెచ్చిన లీడర్ అని చెప్పుకున్నట్టయిననే ఆడ కూర్చోబెట్టిండ్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి పెట్టిండ్రు. ఇప్పుడు ఏమైతుంది, అక్కడ గ్లోబల్ సబ్మిట్ నడుస్తుంది. తర్వాత ఇండస్ట్రియల్ భూములన్నీ కూడా పట్టా చేసేటట్టున్నారు. అయితే ఈ వారం ఈ రోజులన్నీ కూడా చాలా తెలంగాణకు చాలా కీలకంగా నడుస్తున్నవి. ఇప్పుడు జరిగే నష్టం అదంతా పూడ్చలేనిది. కాబట్టి తెలంగాణ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కంటే కూడా ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాలి. ఏంటంటే భూములన్నీ ఎటుపోతున్నాయి, ఏమైతున్నాయి, ఎవరికి ఇస్తుండ్రు, ఎటుపోతున్నాయి, ఆ గ్లోబల్ సబ్మిట్ ఏంది, దీని విధానపరమైన అంశాలు, భూమి పుత్రులకు ఏమైనా స్పష్టత ఇచ్చిండ్రా, అక్కడ కంపెనీలు ఎన్ని వస్తున్నాయి, మరి ఇక్కడ వాళ్ళకి ఏమైనా ఉపాధి ఉంటది అంటారు, ఏం ఉపాధి ఏమైనా రాయించుకున్నారా, ఏం చేసిండ్రు అనేది పౌర సమాజానికి గాని సమాజానికి గాని ఇప్పటివరకు ఏ స్పష్టత ఇవ్వకుండానే వాళ్ళు నిర్ణయాలు తీసుకొని టక కానిచ్చేస్తుండ్రు. అయితే ఇది ఆర్థిక లావాదేవీలు గాని ఎదుగుదల కోసమే ఈ రాజకీయ పార్టీలు తప్పిస్తున్నాయి తప్పితే ప్రజల కోసం చేసేది ఏం లేదు. ఆ గవర్నమెంట్ కూడా ఏం చేయలే, వీళ్ళు కూడా ఏం చేయలే. నేను ఎందుకంటున్నా అంటే ఉద్యమకారులకు హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీలు పూర్తి చేయక ముందే ఆ గ్లోబల్ సబ్మిట్ ఎందుకు, ఇండస్ట్రియల్ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ చితికిపోయిన జీవితాల గురించి వాళ్ళు ఆలోచించలే, వీళ్ళు ఆలోచించలే. విఠల్ గారు సబ్మిట్ వద్దంటే ఎట్లా, ఇండస్ట్రీస్ రాకుంటే ఎట్లా, దాని జవాబు చెప్తా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా పెట్టాల్సిందే కదా, పెట్టాల్సిందే. అయితే సబ్మిట్ పెట్టారు, ఎక్కడైనా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దాని స్పష్టత నాది కంటిన్యూషన్ ఉంది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే కొన్ని జీవితాలు చచ్చిపోయిన వాళ్ళ గురించి అమరులు అని చెప్పి విఠల్ గారు అందరు చెప్తున్నారు, మేము కూడా ఏకీభవిస్తాం. కానీ బతికి చచ్చేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడినరా ముఖ్యమంత్రి? ఆ ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా వాళ్ళని పిలిచి మాట్లాడినరా? రెగ్యులర్ గా ఎంతో మంది కలుస్తూ ఉంటారు. మరి ఆ అట్టడుగున ఉండి జీవితాలు యవ్వనం మొత్తం కోల్పోయిన ఉద్యమకారుల గురించి హామీ ఇచ్చింది కూడా పూర్తి చేయకుండా హామీ ఇయ్యని సబ్మిట్, హామీ ఇయ్యని భూమిలు, డెవలప్మెంట్ అనే పేరుతో ఏదైతే చేస్తున్నారో దాని స్పష్టత ఇవ్వండి అంటున్నాం. మేము ఎదుగుదల వద్దు, సబ్మిట్ చేయొద్దు అని అంటలేము. అది మీరు ఏ రకంగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పాలి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ని అజయ్ దేవగన్ గారి రూపంలో మళ్ళా ఫిలిం నగర్లు, రామోజీ ఫిలిం సిటీ ఇట్లాంటి భూములు తీసుకున్నాడు. భూముల మీదనే పడ్డారు. కానీ ఆడ ఈ గరీబోళ్లకు మరి వాళ్ళు 250 గజాల భూములని మాట్లాడినరు. వాళ్ళందరూ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు నిరంతరంగా. తెలంగాణ వచ్చి ఇన్నేళ్లైనాక కూడా ఇప్పటికి ఎన్నో సంఘాలు రోడ్ల మీద పోయి మా హక్కులెట్లా అంటున్నారు. వాళ్ళ గురించి ఎవరైతే ఆలోచిస్తాడో వాడే మాకు లీడర్, అదే పార్టీ మేము నమ్ముతాం. వాళ్ళను విస్మరించి మీరు విలాసవంతమైన జీవితాలు, తర్వాత ప్రగతి భవన్ల ఉల్లాసంగా మీరు ఏదైతే గడుపుతున్నారో వీళ్ళ బతుకులు చూడుండ్రి, మీ బతుకులు చూడుండ్రి. వీళ్ళందరి ఓట్లతోని మీరు గెలిచి అంత విలాసం మీరు చూపించినప్పుడు ఇక్కడ ఉద్యమకారులు వీళ్ళ ప్రోద్బలంతోనే తెలంగాణ వచ్చింది, వీళ్ళ ప్రోద్బలంతోనే మీరు పీఠాలు ఎక్కిండ్రు. వాళ్ళ గురించి ఆలోచించకుండా మీరు ఏం అభివృద్ధి చేస్తారు, మీరు ఏం భూములు ఇస్తారు? 250 ఎకరాల 250 గజాల చిన్న ఇండ్లే ఇయ్యనోళ్ళు, మీరు వాళ్ళకు ఒక హెల్త్ కార్డులు ఇయ్యనోళ్ళు, ఉపాధి లేకుంటే లేదు. వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళను మిమ్మల్ని ఎట్లా నమ్ముతాం మేము? నేను అనేది ఏంటంటే 10 ఏళ్ళు కేసీఆర్ చేసి ఇట్లాంటి చేయడం వల్లనే పౌర సమాజం మొత్తం కంకణం కప్పుకొని ఆయనను పక్కన పెట్టిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తుండ్రు, ఎవరిని పిలిచి మాట్లాడిండు ఆయన? ఏ ఉద్యమకారులతో మీటింగ్ పెడుతుండ ఆయన? వట్టి అందశ్రీ గద్దర్ ఈ ఇద్దరిని గౌరవించి పాడేమోసి ఆడ పాలు పోస్తే కాదు, అదంతా డ్రామా లెక్కున్నది. ఆయన నిజంగానే ఈ అణగారిన వర్గాల గురించి అందరి గురించి ఆలోచించేటోడు అయితే అందరితో ఫస్ట్ మీటింగ్లు పెట్టుమను. గ్లోబల్ సబ్మిట్ అనేది అయితే పెట్టిండో గరీబోళ్ళ ఇంట్లకి పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోమని చెప్పు. ఈ గ్రడ్జ్ దాని మీద ప్రభుత్వాలు మీరు వాళ్ళు ఎంత తిన్నారు, మేమెంత తినాలి, ఇదే ఆలోచన తప్పితే సామాన్యులకు మీరు ఒరగబెట్టింది ఏంది? ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ లక్షణాలు, తెలంగాణ ఆత్మ, తెలంగాణ భావోద్వేగాలు లేకుండా ఏం పాలన, ఏం ప్రభుత్వం? అయితే నేను అనేది ఏంటంటే తెలంగాణకు ఉద్యమకారులతో ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఉండుంటే బాగుండేది. లేకుంటే ఉన్న ప్రభుత్వం కూడా జరిగిపోయింది. రెండు అమూల్యమైన సంవత్సరాలు పోయినాయి, ఇంకా మిగిలిన 2 సంవత్సరాలు. ఇప్పటికైనా కూడా ఆ సబ్మిట్ రేపు ఇయ్యాలకి అయిపోతుంది. రేపటి నుంచి అయినా నేను చెప్పే సూచన విని
ఒకవేళ దారికి వచ్చి కరెక్ట్ గా చేసుకుంటే మీ భవిష్యత్తు ఉంటది. లేకుంటే ఇవాళ సోనియా గాంధీ బర్త్డేనే కదా, ఇవాళ మేము చెప్తున్నాం పౌర సమాజం తరఫున, ఇక కేసీఆర్ ఎంబడి ఎట్లా పడ్డారో పౌర సమాజం మొత్తం కూడా వీళ్ళు ఎంబడి పడుతుంది. వీళ్ళు ఏంటి డ్రామాలు చేస్తుండ్రా, ఈడికి అంతమైపోవాలి. ఇది తీవ్ర స్థాయికి వచ్చేసింది తెలంగాణ. ఇప్పుడు మీరు గనక ఉద్యమకారులకు న్యాయం చేయకున్నా ఇక్కడ ఉన్న వ్యవస్థలను అన్నిటినీ దీర్ఘంగా ఆలోచించి అందరి జీవితాలలో మీరు వెలుగు చూపియకుంటే మీ వెలుగులలో చీకటి వస్తుంది. భరత్ గారు చెప్పండి. తెలంగాణ రైజింగ్ స్లోగన్ బాగుంది, అవసరము. బట్ తెలంగాణ మిస్ అవుతుంది. అసలు తెలంగాణలో 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ సోయి మిస్సింగ్ అవుతుంది. ఏ అమరవీరుల త్యాగాలతో అయితే, ఏ ఉద్యమకారుల త్యాగాలతో వచ్చిందో, మందకృష్ణ గారు, ప్రకాష్ అన్న గారు, మీరు ఇమీడియట్ గా లీడ్ తీసుకోండి. మనం ఇప్పటికే చాలా లేట్ అయింది. 12 సంవత్సరాలు అయిన తర్వాత ఆ 369 మందిని గుర్తించుకోవడం, గౌరవించుకోవడము, ఈ 1200 మంది అమరవీరుల కుటుంబాలను గౌరవించుకోవడము. కృష్ణన్న మీరు నాయకత్వం వహించండి, మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, మేమంతా మీ వెనకాల ఉంటాం. ఓకే. సో థ్యాంక్ యూ మందకృష్ణ. ఆ తమ్ముడు అభిప్రాయంతో 100% ఏకీభవిస్తున్నా. ఓకే, ఒకరిద్దరిని గౌరవించుకుంటున్న పేరుతో సమాజంలో పేద వర్గాలకు అన్యాయం జరగద్దు. డెవలప్మెంట్ పేరుతో పెట్టుబడిదారులకు, వ్యాపారులకు దోచిపెట్టడం కాకుండా పేద వర్గాలకు ఈ భాగస్వామ్యం ఎట్లుంటది, న్యాయం ఎట్లు జరుగుతుంది అనే విషయం జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దాని గురించి కూడా మనం కొట్లాడాలి. అంటే గ్లోబల్ సమ్మిట్ గురించి ఏంటి మీ ఒపీనియన్ మందకృష్ణ మాదిక్ గారు? గ్లోబల్ సమ్మిట్ విషయంలో కానీ, ఏ సమ్మిట్ విషయంలో కానీ ఇంతకు ముందు మాట్లాడిన తమ్ముడితో నేను ఏకీభవిస్తున్నా. ఉండాలి. అది సమాజంలో మన తెలంగాణ ప్రజలకు భవిష్యత్తుకు ఉపయోగపడాలి, అత్యంత పేద వర్గాలకు ఉపయోగపడాలి. ఎవరికో భూములు అవి ఇవి దోచిపెట్టి అందులో కాంట్రాక్ట్ పొందడం కోసమో లేకపోతే కమిషన్ పొందడం కోసమో కాకుండా అది పేద ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగానే నిర్ణయాలు ఉండాలి. అది పారదర్శకంగా ఉండాలి. చర్చ పెట్టాలి. ఎందుకు చర్చ పెట్టాడు? మేధావులతో చర్చ పెట్టవచ్చు కదా, ఉద్యమకారులతో చర్చ పెట్టవచ్చు కదా, సలహాలు ఇస్తారు కదా, సూచనలు చేస్తారు కదా. అవన్నీ లేకుండానే జరుగుతున్నాయి కదా. అక్కడ తమ్ముడు అభిప్రాయంతో మేము సమర్థిస్తున్నాం. భరత్ గారు, ప్రకాష్ గారు, ఈ 2 సంవత్సరాలలో 4,60,000 కోట్లకు ఎంఓయూలు అయినాయి. ఇవాల్టి వరకు వచ్చింది ఎంత అంటే 12,000 కోట్లు. అందులో 2,600 కోట్లు మాత్రమే బయట నుంచి కేన్స్ అనే ఒక సంస్థ దీనిలో వచ్చింది. ఏది కంపెనీ, కేన్స్ కంపెనీ. మిగతా ఏంటంటే మిగతా డబ్బంతా కూడా మన బ్యాంకులు ఇచ్చినాయి. అందులో 500-600 కోట్లు ఎస్సీలకు సంబంధించి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో ఉన్నాయి. అంటే మొత్తం మనము 4,60,000 కోట్లల్లో 2 years తర్వాత ఎంత వచ్చింది, గ్రౌండ్ అయింది ఎంత అంటే టీజీ ఐపాస్ రికార్డ్స్ ప్రకారంగా కేవలం 2,600 కోట్లు. అది కూడా కేన్ సంస్థ ఒకటే. ఇక అల్లి 0 ఇది వాస్తవం. మీరు గూగుల్ మీ దగ్గర ఉంది, గూగుల్లో కొట్టండి. ఐజాన్ టుడే ఎంత పెట్టుబడులు అనౌన్స్ చేయడం నుంచి మెటీరియలైజ్ అయ్యేంత వరకు చాలా సమయం పడుతుంది కదా. గ్రౌండ్ 2 సంవత్సరాలు పడుతుందా? ఇప్పుడు గ్రౌండ్ అయ్యేందుకు ఒక్కోసారి 4-5 సంవత్సరాలు కూడా పడుతుంది. ఫ్యాబ్ సిటీ రాజశేఖర రెడ్డి టైంలో ఫ్యాబ్ సిటీ అన్నారు. ఇప్పటి వరకు కాదు 4,60,000 కోట్లు ఎక్కడ, 2,600 కోట్లు. ఈ నెంబర్స్ ఫిగర్స్ మనకు తెలుసు. ఈ మాయా నెంబర్స్ ఫిగర్స్ మీరు గూగుల్ మీ దగ్గర మీ పీసీఆర్ అడగండి. గూగుల్లో ఈ క్వశ్చన్ వేసి చూపెట్టండి. నేను అనేది ఏదైనా మెటీరియలైజ్ అయ్యేందుకు ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఈ మెటీరియలైజ్ అవడం, ఈ స్టేట్మెంట్లు అంతా కూడా ఉత్తగా ఏదో ఇదంతా కూడా ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ లేకపోతే మా రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకునేందుకు తప్ప అది మెటీరియలైజ్. దయచేసి ఊరికే రియల్ ఎస్టేట్ అనకండి. దాంట్లో మంచిని కూడా చూడండి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ రియల్ ఎస్టేట్ ఆ రకంగా అనడం కరెక్ట్ కాదండి. మీరు సలహాలు సూచనలు మీడియా ఇవ్వచ్చు, ఇప్పుడు బ్రదర్ గారు ఇవ్వచ్చు, కానీ దాన్ని ఎంతసేపు రియల్ ఎస్టేట్ అనడానికి ఏముందండి? రాజకీయంగా విమర్శించాలంటే ఎన్నన్నా అంటారు. చేసిన మంచిని చూడండి, చేయాల్సిన దాన్ని కూడా చెప్పండి. కానీ ఒక మంచి చెప్పండి, మీరు చేసిన మంచిది ఒకటి చెప్పండి. ఎందుకు మంచి లేదండి? ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు మంచిది కాదా? మేము కరెంట్ ఇస్తలేమా? 500 గ్యాస్ ఇస్తలేమా? మంచి లేక ఏం ఇప్పుడు చేయాల్సినవి మీరు చెప్పిండ్రు. డెఫినెట్ గా వాటి మీద దృష్టి సారిస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పోతుంది. ఇప్పుడు పెద్దలు మందకృష్ణ అన్న గారు కూడా ఉన్నారు. వారు మాట్లాడడానికి కూడా ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తారు. డెఫినెట్ గా మనందరి తరఫున పెద్దన్నగా వారు మాట్లాడతారు. ప్రజల తరఫున మీరు చేయాల్సిన దాన్ని చెప్పండి. కానీ అవును, మీరు అన్నారు కదా 2 ఏళ్లే అయింది, ఓపిక
గాడిగా పట్టాలి. అవునండి 2 సంవత్సరాల మరి మిగులు బడ్జెట్ కున్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేస్తే నెలకు 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం కదండి. మరి ఇక్కడ బడ్జెట్ లేదు. అంతకుముందు ఉద్యోగస్తులకు 3వ వారంలో వచ్చేదండి రఫీ గారు జీతాలు. ఇప్పుడు ఫస్ట్ రోజే వస్తున్నాయి. మరి మేము అన్ని పైసలు లేనప్పుడు వినండి, మీ ప్రభుత్వం దగ్గర అన్ని పైసలు లేనప్పుడు గద్దర్ అవార్డులు ఎందుకు చేసిండ్రు, బ్యూటీ కాంటెస్ట్లు ఎందుకు చేసిండ్రు, పనికి మాలిన 2 ఏళ్ల వైభవాలు ఎందుకు చేస్తుండ్రు, ఉన్న పైసలన్నీ నాశనం చేసి మిగులు బడ్జెట్ జీవితం అంతా మిగులు బడ్జెట్ అంటారా? లేని బడ్జెట్ ని క్రియేట్ చేసి ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది ఉండాలి ఆలోచన. లేకుంటే పక్కకు జరుగుండి ఇంకో ముఖ్యమంత్రిని పెట్టండి చేస్తాడు. అది గారు రఫీ గారు మీకు ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారో మీకు నా ఉద్దేశం క్లియర్ ఉన్నది. నేను తెలంగాణ భూమి పుత్రుల పక్షాన మాట్లాడుతున్నా. డెఫినెట్ గా కానీ మీరు ముఖ్యమంత్రి గారిని నిందించే విధంగా ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారిని అవసరం ఏముందండి? ముఖ్యమంత్రి ఏం తక్కువ చేస్తున్నాడు? గతంలో ఉన్న వాళ్ళు చేసింది ఏంది, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏంది చేస్తాడండి. డెఫినెట్ గా చేస్తాడని చెప్తున్నా కదా. 3 సంవత్సరాల కాలం. అవును చెయ్యండి, చెప్పండి, చేస్తాము అని మేము కూడా చెప్తున్నాం. చేసిన దాని గురించి ఎందుకు గుర్తిస్తలేరు? చేసింది కూడా గుర్తించండి. ఇప్పుడు గతంలో అందశ్రీ గారిని, ఆ గీతం రాసిన అందశ్రీ గారిని ఎవరు గుర్తించారు 10 సంవత్సరాల్లో? మా ముఖ్యమంత్రి. మీరు చెప్పండి, మాకు ఏ ముఖ్యమంత్రి మెప్పులొద్దు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మేము భూమి పత్రులం, మేము సామాన్యులం. మేము ఏం ముఖ్యమంత్రి మెప్పు కోసం కాదు. నేను కూడా ఉద్యమ బిడ్డనేనండి. నేను కూడా జెండా మోసిందానే. నాకు కూడా తెలంగాణ ప్రజలకు ఏం జరగాలో నాకు కూడా ఒక ఉంది, నాకు కూడా అభిప్రాయం ఉంది, నాకు కూడా దాని మీద ఉన్నది. ఎందుకు లేదండి? డెఫినెట్ గా ఉందండి ఆవేదన. డెఫినెట్ గా ఆవేదన ఉంది. మేము మాట్లాడుతున్నాం కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు కదా. ఇదేం కుటుంబ పాలన కాదు కదండి. ఎందుకు చేస్తలేమండి? సామాన్యులకు ఎందుకు చేస్తలేము? సామాన్యులకు చేయందే మమ్మల్ని గెలిపించిందా? సామాన్యులకు చేయందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎందుకు చేస్తలేమండి? అన్ని చేస్తూనే ఉన్నాం కదా. డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, ఏకకాలంలో రుణమాఫీలు చేస్తున్నాము, అన్ని ఇస్తూనే ఉన్నాం. ఏం చేస్తలేమండి చెప్పండి? గ్లోబల్ సమ్మిట్ అనేది మీకు నచ్చకపోవచ్చు. అది అందరితోటి అన్ని రకాల సమావేశాలు పెట్టి గ్లోబల్ సమ్మిట్ పెట్టాలని అంటే ఎట్లయితుందండి? పార్టీకో ఐడియాలజీ ఉంటదండి, ముఖ్యమంత్రికో ఐడియాలజీ ఉంటది. చెప్పండి, ఏం ఐడియాలజీ ఉంటది? కనపడుతుంది ఐడియాలజీ, దిమాగ్ ఉన్నందుకు అర్థమైతది. 4 గోడల మధ్యలో వానికి ఎంత ఇయ్యాలి, వీనికి ఎంత ఇయ్యాలి, నాకెంత వస్తుంది, నీకెంత వస్తుంది, ఇదా మీ పాలన? ఎవరన్నారండి తప్పు? రఫీ గారు, ఏం నాకెంత వస్తుంది నీకెంత వస్తుంది అనే విధంగా ఎందుకు ఉంటదండి? ఒక ముఖ్యమంత్రికి ఉండదు, మంత్రులకు ఉండదు, మా పార్టీలో ఉన్న ఎవరికి ఉండదు. మేము ఎట్లా చేసుకోవాలి, మేము రాష్ట్రాన్ని ఎట్లా మంచిగా చేసుకోవాలని మాకు ఉండదు. కానీ చూస్తున్న మీకే మొత్తము ఇష్టం రియల్ ఎస్టేట్ మాఫియాలాగా మాట్లాడుతున్నారు. తప్పండి, చాలా తప్పు. మీరు సలహాలు ఇవ్వండి, నేను స్వాగతిస్తాం. కానీ ఎంతసేపు మీరు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే విధంగా కరెక్ట్ కాదండి. ముఖ్యమంత్రిని ఒక్క మాట అనలే. ఇందాక అన్నారు కదండి, ఇప్పుడే అన్నారు కదా, ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇవి అంటే పెట్టుబడులు రావాలి. మరి పెట్టుబడులు రావాలంటే పెట్టాల్సిన అవసరం ఉంది కదండి. పెట్టుబడులు రావాలంటే పెట్టాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే మేము అడిగితేనే మీరు చక్కగా అవుతారు. డెఫినెట్ గా అండి, మీరు అడగండి, ప్రశ్నించండి, విమర్శించండి, మీరు సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. కాదనట్లేదు. కానీ మీరు వ్యక్తిగతంగా ఎంతసేపు ముఖ్యమంత్రిని పక్క జరగమనండి అని అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటారండి? ఆయన ఏం చేయలేదని అంటారు, ముఖ్యమంత్రి ఏం తక్కువ చేస్తున్నాడు అని అంటారు. మీరు చెప్పండి. 100 మంది ఉద్యమకారుల తరఫున వకాల్తా తీసుకొని చెప్తున్నా, మీరు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు. డెఫినెట్ గా అండి, నేను రాజకీయ పార్టీకి సంబంధించిందే. డెఫినెట్ గా అవును. నా ముఖ్యమంత్రి అన్నప్పుడు నేను మాత్రం ఎందుకు మాట్లాడినండి? ముఖ్యమంత్రిని మీరు ఎందుకు అంటారు? ఇప్పుడు ఆయన డెఫినెట్ గా అండి, ముఖ్యమంత్రి తప్పకుండా మంచిగా చేస్తున్నాడు. ఆయన సొంతం కోసం చేసుకుంటలేడు, పార్టీ ఐడియాలజీ ప్రకారమే పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఏవైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టోలో పెట్టిందో వాగ్దానాలు చెప్పిందో డెఫినెట్ గా ఆలోచిస్తున్నాడండి. అన్ని వచ్చి ప్రతిరోజు మీడియా ముందు చెప్పాలా, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పాలా. ఆయన చేయాల్సింది చేయాల్సిన టైంలో చేస్తాడు, చెప్పాల్సింది చెప్తాడు. మాకు చెప్పాలంటే ఏంటండి? ప్రజలకు జవాబుదారీగా ఉంటాడు ముఖ్యమంత్రి, చెప్తాడు. కానీ ప్రతి మనిషికి చెప్పాలంటే ముఖ్యమంత్రికి రోజుకి 8 గంటల సమయం కావాలండి. ఏం తక్కువ చేస్తున్నాడు? గతంలో చేసిన ముఖ్యమంత్రుల కంటే ఈ ముఖ్యమంత్రి ఏం తక్కువ చేసిండు 2 సంవత్సరాలు? మీరు చెప్పండి. మీరు ఉద్యమకారులకు ఏం చేస్తారో చెప్పండి. డెఫినెట్ గా చేస్తామండి. ఉద్యమకారులకు మేము మేనిఫెస్టోలో ఏం పెట్టినామో అది డెఫినెట్ గా చేస్తాము. గ్లోబల్ సమ్మిట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జనరల్ గా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేవి కదా, ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఉన్నది. నేను క్లియర్ కట్ గా చెప్తా. ఇప్పుడు ఏమున్నదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి సమ్మిట్ చేసినప్పుడు ఒక ఫైనాన్స్ తర్వాత ఈ వివిధ
ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళతోని చర్చ చేసి ఒక పాలసీ మేకింగ్ చేస్తారు మొదలు. దానికి ఎంతో టైం పడుతుంది. ఓకే, హఠాత్తుగా దాన్ని ఎప్పుడు అనౌన్స్ చేసిండ్రు? ఈ మధ్య కాలంలో అనౌన్స్ రిజల్ట్ వచ్చిన రోజు అనౌన్స్ చేశారు November 14th. November 14th అనౌన్స్ చేసి December 8th పెట్టారు. ఇవాళ విజన్ కూడా ఇవాళ అనౌన్స్ చేశారు. విజన్ ఇవాళ దువ్వూరి సుబ్బారావు వచ్చారు, తర్వాత చాలా మంది ఆనంద్ మహీంద్రా వచ్చారు, చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు కదా ఇవాళ. అయితే నేను సినిమా ఫీల్డ్ కి సంబంధించి సినిమా ఫీల్డ్ లో నిన్న నాగార్జున వచ్చారు, చిరంజీవి వచ్చారు, ఇవాళ అల్లు వచ్చారు, అర్థమైతుంది కదా. బాబు వచ్చారు. రామోజీ ఫిలిం సిటీ అది నడవక టికెట్లు అమ్ముకుంటుండ అక్కడ. ఏది టూరిజం కింద డిజిటల్ జమానాలా, ఏఐ జమానాలా స్టూడియోలకు మళ్ళా భూములు ఎందుకండి? రైతుల గురించి ఆలోచన చేయండి. సినిమా ఫీల్డ్ సల్మాన్ ఖాన్ ఫిల్మ్ యూనివర్సిటీ పెడతా అన్నారు, అజయ్ దేవగన్ డ్రామా అండి. వాళ్ళ ముఖాలు పెట్టి వీళ్ళు దొబ్బే వేషం ఇది డైరెక్ట్ గా ఆంధ్రోళ్ళని చూపిస్తే మేము మండుతామని ఈ పాన్ ఇండియా సినిమాలు తీసుకుంటా వాళ్ళని కొలాబరేట్ చేసుకొని మెల్లగా దూరుతుండ్రు. మేము ఎడ్డోళ్ళం కాదు, మేము 100% వీటన్నిటి మీద కూడా మేము పోరాటం చేస్తాం. మరి మితిమీరిపోయి కళ్ళు మూసుకొని ఎడ్డోళ్ళ లెక్క లేము. ఫిల్మ్ స్టూడియోస్ అవసరం లేదు ఇంకా కొత్తగా తెలంగాణలో, అంతేనా? అవసరమే లేదండి, ఉన్న స్టూడియోలే నడుస్తలేవు. ఇప్పుడు నిన్న నాగార్జున ఏమంటుండు, మేము అన్నపూర్ణ స్టూడియో పెట్టి 50 ఏళ్ళు అవుతుంది, ఇక్కడ కూడా మేము వచ్చి భూమి తీసుకుంటాం అంటుండు హ్యాపీగా. తెలంగాణలో పనిచేసే కళాకారులు ఏంది, వాళ్ళ ఉపాధి ఏంది, మరి వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావద్దా, వాళ్ళకి స్టూడియోలు కావద్దా? ఒక ప్రత్యామ్నాయ తెలంగాణ సినిమా పాలసీ కావాలని 5 డిమాండ్లు ఇస్తే ఒక్క డిమాండ్ గురించి కూడా ఆలోచన లేదు. కానీ పెట్టుబడిదారుల గురించి, క్యాపిటలిస్టుల గురించి ఆలోచిస్తుండు. కానీ మేము ఇచ్చిన డిమాండ్ల గురించి పిలిచి మాట్లాడిండా ఒకసారన్నా? మాకేం ఒరగంది ఎందుకు? సంపదని సృష్టించడము, జాబులు క్రియేట్ చేయడం అనేది ప్రతి ప్రభుత్వానికి అవసరమే. గానీ ఇక్కడ ఫార్మాసిటీ పేరుతో కేసీఆర్ గారు ఒక 10,000 ఎకరాలు కేటాయిస్తే ఆయన ఫార్మాసిటీ రద్దయిందని కోర్టులోనేమో మేము ఫార్మాసిటీ పెట్టట్లేదు, ఆ భూములు రైతులకు ఇస్తామని చెప్తారు. మళ్ళా ఇంకా అదనంగా ఒక 20,000 ఎకరాలు సేకరించారు. ఇక్కడ ఇండస్ట్రియల్ హిల్ట్ పాలసీలో మళ్ళా 10,000 ఎకరాలు. భూముల మీద ఉన్న ఇంట్రెస్ట్ భూమి పుత్రుల మీద లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి అవసరపడ్డ ఇండస్ట్రీస్ రావాల్సిందే, కానీ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా ఏదో తూతూ మంత్రం లాగా చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు టెంపరీ గుడారాలు వేసి 200 కోట్లు ఖర్చు పెట్టి ఇలా హైటెక్స్ లో ఇంత ఎగ్జిబిషన్స్, పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం క్యాపిటల్ అవసరమే, కానీ తెలంగాణ భూమి పుత్రులకు ఉపయోగపడే విధంగా, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంక్లూజివ్నెస్ ఉండాలి. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో కొన్ని 2-3 వేల ఎకరాలు ఉంది, దానిలో 50% కూడా ఇంకా ఉపయోగం లేదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వచ్చి, గ్రాఫిక్స్ వచ్చి ఇలా ల్యాప్టాప్ లో సినిమా తీస్తున్నారండి. ఒక ల్యాప్టాప్ చాలు, ఒక కెమెరా, ఒక ల్యాప్టాప్ ఉంటే 4 రూమ్లు ఉంటే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ భూములను పప్పు బెల్లాల్లాగా పంచడానికి మేము వ్యతిరేకం. ఇండస్ట్రీస్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి, తెలంగాణ భూమి పుత్రులకు ఉపయోగం జరగాలని కోరుకుంటున్నాం. ట్రంప్ గ్రూప్ 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టింది ఫ్యూచర్ సిటీలో. అనౌన్స్ చేశారు 1,00,000 కోట్లు. ట్రంప్ మీడియా ట్రంప్ రోడ్డు పెట్టిరు కదా, ట్రంప్ పేరు మీద రోడ్డు. అది ఎంత విడ్డూరంగా ఉంది, అది నవ్వు వస్తుంది నిన్నటి నుంచి. భరత్ గారు, తెలంగాణ మీరు సపరేట్ డిబేట్ పెట్టండి. తెలంగాణ మిస్సింగ్ అవుతుంది. ఈ తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్ లో తెలంగాణ మిస్సింగ్ అవుతుంది, మిగతా అంతా నడుస్తుంది. ఓకే 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 ఈ లాస్ట్ 10 నిమిషాలు తెలంగాణ రైజింగ్ మీద చర్చించాం, ఎందుకంటే రఫీ గారు రేజ్ చేశారు కాబట్టి. సో అందుకనే లాస్ట్ అన్నగారు యాంకర్ గారు చెప్పండి. నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు కేసీఆర్ గారు డల్లాస్ చేస్తా, న్యూయార్క్ చేస్తా, అవి ఇవి అన్నాడు. ఓకే, అది కాలే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మెల్లగా ఏం ప్లాన్ చేసిండ్రంటే, రోడ్ల పేరన్నా ట్రంప్ అవి ఇవి పెట్టేస్తే రేపు ఎట్లా కాకుండా అక్కడ ట్రంప్ రోడ్ పెట్టినాం కదా, ఇదే అమెరికా అనుకోని అంటారేమో, అట్లా అనిపిస్తుంది. నవ్వుతున్నారు. ఓకే, రోడ్డు పేరు పెట్టేస్తే. ఓకే 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 థ్యాంక్ యూ విఠల్ గారు, రఫీ గారు, మందకృష్ణ మాదిక్ గారు, రమ్యారావు గారు, అదేవిధంగా వి ప్రకాష్ గారు, శరత్ గారు, వి హనుమంతరావు గారు, చాలా మంది కూడా చర్చలు జాయిన్ అయ్యారు. సో 2 అంశాలు చర్చించాం. ఒకటి December 9th ప్రకటన ఎవరు క్రియేట్ అని, లాస్ట్ 10 నిమిషాలు తెలంగాణ రైజింగ్ గురించి కూడా చర్చించాం. ఒకటి 16 సంవత్సరాలు అయింది December 9 ప్రకటన వచ్చి వాళ్ళకి ఎగ్జాక్ట్గా. ఏదేమున్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక హిస్టారికల్ డే December 9th. మేబీ దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు
హర్ట్ అయి ఉండొచ్చు. బట్ ఎవరికైనా గుర్తుండిపోయే రోజు అది. ఇటు తెలంగాణ కోరుకునే వాళ్ళకి అది ఒక మరపురాని రోజు కావచ్చు. అదైతే డెఫినెట్గా గుర్తుంటుంది. ప్లస్ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ సంబంధించి అయితే ఇంతకుముందే క్లోజింగ్ సెరమోనీ జరిగింది. చాలా అట్టహాసంగా డ్రోన్స్ కూడా ఎగరేశారు. ఇవాళ దువ్వూరి సుబ్బారావు అటెండ్ అయ్యారు, ఆర్బీఐ మాజీ గవర్నర్. తర్వాత సినిమా స్టార్స్ కూడా చాలామంది అటెండ్ అయ్యారు. జెనీలియా డిసౌజా, ఆ తర్వాత రితేష్ దేశ్ముఖ్ మనకు అక్కడ కనబడుతున్నారు. చిరంజీవి వచ్చారు, సురేష్ బాబు, అల్లా రవింద్ చాలామంది కూడా అటెండ్ అయ్యారు. సో ఒక ట్రంప్ మీడియానే ట్రంప్కు సంబంధించిన సొంత సంస్థ 1,00,000 కోట్ల పెట్టుబడులు నిన్న 41,000 కోట్లు అన్నారు. $3 ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్న తెలంగాణ సర్కార్ టార్గెట్ సాధ్యమేనా అసలు? అదే పెట్టుకున్నారు విజన్. సాధ్యం అంటే ఏదో ఒక విజన్ అయితే, లక్ష్యం అయితే పెట్టుకోవాలి కదా, టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ పెట్టుకోవడంలో తప్పు లేదు. టార్గెట్లో ఎంత మేరకు అచీవ్ అవుతారన్నది పక్కన పెడితే అసలు ఏ టార్గెట్ లేకుండా, ఏ విజన్ లేకుండా పాలన చేయడం కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలకు సంబంధించి అయితే వెల్ఫేర్ మిగతా దానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ ఉన్న గ్రోత్ ఇంజన్ అన్నది ఆగిపోకూడదు. మొత్తానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు టార్గెట్ పెట్టుకుంటే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు చెప్తున్నారు. 5 లక్షల కోట్లు సమ్మిట్ సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఎన్ని పెట్టుబడులకు సంబంధించిన స్టేట్మెంట్లు వచ్చాయన్నది ముఖ్యం కాదు, ఎన్ని మెటీరియలైజ్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు 1,75,000 కోట్లు దావోస్ లో వచ్చాయన్నారు. 2 సంవత్సరాల్లో మెటీరియలైజ్ అయింది 12,000 కోట్లే. సో ఈ ప్రకటనలు 5 లక్షల కోట్లు వచ్చాయి, 6 లక్షల కోట్లు వచ్చాయి కాదు, రియలిస్టిక్ గా ఎన్ని గ్రౌండ్ అయ్యాయి అన్నది ఇంపార్టెంట్. ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది అన్నది ఇంపార్టెంట్. ఒకటి సంతోషించేది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా, ఇక 3 సంవత్సరాలు ఉంది టైం, సీరియస్ గా పాలన మీద కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ లేకపోతే లేదు. ఏ రాష్ట్రమైనా డెవలప్మెంట్ సరే అగ్రికల్చర్ ఇచ్చేది, అగ్రికల్చర్ ఇన్కమ్ ద్వారా అది వస్తుంది. బట్ పారిశ్రామికీకరణ జరగకపోతే మనం, ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్కి రావడం వల్లే కదా తెలంగాణలో ఇంత ఆదాయం పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో సగటు ఆదాయం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం వచ్చింది. ప్రతి ఇంటికి ఊర్లో 15, చిన్న ఊర్లో కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్న ఊర్లో కూడా 15 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అవునా కదా? ఎందుకు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చింది కాబట్టి మన వాళ్ళంతా ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ చదవరు కాబట్టి అయింది. అందరూ చాలా మంది దారిద్ర్య రేఖకు వెనుక నుంచి కూడా నెట్టివేయబడ్డారు. సో సాఫ్ట్వేర్లో మనం ఎట్లాగా ఉన్నాం. ఇంకా ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సాఫ్ట్వేర్, ఫార్మా ఈ రెండిట్లో నెంబర్ 1 ఉన్నాం. బట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్ ఇటువంటి రంగాల్లో ఇంకా కూడా చాలా ఎదగాల్సి ఉంది. మంచి ఆలోచన గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అన్నది మంచి ఆలోచన. దాన్ని ఎంత మేరకు ముందుకు తీసుకెళ్తారు, ఎన్ని పెట్టుబడులు మెటీరియలైజ్ అవుతాయి, రాజకీయాలకు అతీతంగా ఇదేదో రియల్ ఎస్టేట్ గురించి అని కాకుండా ఎంత మేరకు దీన్ని మెటీరియలైజ్ చేస్తారు, ఎన్ని కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంత కొత్త 1,00,000 కోట్లు వచ్చి 100 ఉద్యోగాలు వస్తే లాభం లేదు. అదే మీకు 100 కోట్లు వచ్చి 1000 ఉద్యోగాలు వచ్చిన ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. 100 కోట్ల పెట్టుబడి 1000 ఉద్యోగాలు వచ్చినాయి కూడా ఉంటాయి. అటువంటివి కూడా చూడాలి. సో అది కూడా చూడాలి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ పెట్టారు వైజాగ్లో, మంచిదే, 1,00,000 కోట్ల పెట్టుబడి, కానీ దాని ద్వారా వచ్చే ఉద్యోగాలు 200. కాకపోతే వైజాగ్ అది గొప్పది, ఎందుకంటే ఎక్కువ సిస్టమ్ తయారవుద్ది. గూగుల్ రావడంతో అమెజాన్ వస్తుంది, అమెజాన్ వస్తే మైక్రోసాఫ్ట్ వస్తుంది, అక్కడ ఏం లేదు. కానీ హైదరాబాద్ లో ఎంత పెట్టుబడి పెడుతున్నారు అన్న దానికంటే దానివల్ల ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి, వాళ్ళు తీసుకునే ల్యాండ్ ఎంత, ల్యాండ్ కూడా ఇష్టం ఉన్నట్టు 100,000 ఎకరాలు ఇస్తే లాభం లేదు. హైదరాబాద్ లో ల్యాండ్ అవైలబిలిటీ రాను తక్కువ అవుతుంది కదా. సో ఈ 100 ఎకరాల ల్యాండ్ ఇచ్చి తక్కువ ల్యాండ్ తీసుకుని ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాదు మనం చూడాల్సింది, ఆ ఇన్వెస్ట్మెంట్ తో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అన్నది ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో ఎన్ని ఉద్యోగాలు ఎక్స్పాండ్ అవుతున్నాయి అన్నది ఇంపార్టెంట్. ప్లస్ కొత్తగా ఇండస్ట్రీస్ పోకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొన్న ఆంధ్రప్రదేశ్ లో పెట్టిన పెట్టుబడుల సదస్సునైనా స్వాగతించాలి. సిఐఐ భాగస్వామ్య సదస్సు 13 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు. ఎన్ని గ్రౌండ్ అయితే అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. ఎన్ని మెటీరియలైజ్ అవ్వి, ఎన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయి అన్నది ఇంపార్టెంట్. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ DNA. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. DNA డైలీ